గర్భం దాల్చిన తర్వాత ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం పరీక్షలు చేయించుకోవాలి, కడుపులో బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, ఏమైనా లోపాలున్నాయా, గర్భిణీగా ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొనవచ్చా, ఇలా ఎన్నో ప్రశ్నలు. గర్భం ధరించిన మహిళలకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గర్భం దాల్చినట్లు నిర్ధారించుకునేందుకు మూత్ర పరీక్ష చేసుకోవాలి. మార్కెట్లో అనేక రకాల గర్భ నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉన్నాయి. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంలు, హెల్త్ వర్కర్లు వద్ద ఇవి అందుబాటులో ఉంటాయి. ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా ఈ పరీక్ష ఉచితంగా చేస్తారు. ఈ టెస్టులన్నీ కూడా మూత్రంలో హెచ్సిజి హార్మోన్ ఉందా లేదా అని సూచిస్తాయి. ఈ హార్మోన్ మూత్రంలో విడుదల అవ్వడానికి అండం ఫలదీకరణ చెందాక కనీసం 2 వారాలు పడుతుంది. అందువల్ల నెలసరి తప్పిన కనీసం వారం రోజుల తర్వాత చేసుకోవాలి. అందులో పాజిటివ్ అని వస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే మొదటి 7 నెలల్లో నెలకి ఒకసారి అంటే 7 సార్లు, 8వ నెలలో 2 సార్లు, 9వ నెలలో వారానికి ఒకసారి వైద్యుల దగ్గర చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయ్యాక మొత్తం 13 సార్లు వైద్యులను సంప్రదించాలి. ఇన్నిసార్లు వీలు పడకపోతే కనీసం 4 సార్లు చెకప్కి వెళ్లాల్సి ఉంటుంది. చెకప్కి వెళ్ళినప్పుడు బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉందో లేదో, తల్లికి ఏవైనా ప్రమాద సూచికలు ఉన్నాయా అనే విషయాలను వైద్యులు గమనిస్తారు. గర్భవతి అని తెలిసిన వెంటనే స్కానింగ్ చేయించుకోవాలి. దానితో బిడ్డ ఎప్పుడు పుట్టే అవకాశం ఉంటుందో ఆ తేదీ నిర్ణయిస్తారు. స్కానింగ్ లేకుండా బిడ్డ ఎప్పుడు పుడుతుందో తెలుసుకోవడానికి చివరిసారిగా ఎప్పుడు నెలసరి వచ్చిందో ఆ నెలసరి వచ్చిన మొదటి రోజును గుర్తుపెట్టుకోవాలి. అప్పటి నుంచి 9 నెలల 7 రోజులు కలిపితే బిడ్డ పుట్టే తేదీ ఇంచుమించుగా చెప్పవచ్చు. బిడ్డ ఎలా పెరుగుతుందో తెలుసుకోవడానికి ఈ తేదీ ఎంతో ముఖ్యం. అందుకే మహిళలు వారి నెలసరి తేదీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బిడ్డకు డౌన్ సిండ్రోమ్ ఉందా లేదా అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చూడవచ్చు. ఈ స్కానింగ్ 3వ నెలలో చేస్తారు. గర్భస్థ శిశువులో ఏమైనా లోపాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు 4 నెలలు నిండాక ఒక స్కానింగ్ చేస్తారు. ఏవైనా తీవ్రమైన లోపాలు ఉంటే అంటే గుండె జబ్బులు, కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోవడం వంటివి ఇలాంటివి ఉంటే అబార్షన్ చేయించుకునే వీలుంటుంది. 8 నెలలకు 9 నెలలు దాటాక బిడ్డ ఎదుగుదల పరీక్షించేందుకు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా కనీసం 4 నుంచి 5 సార్లు స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. రక్తహీనత ఉందేమో అని తెలుసుకునేందుకు హిమోగ్లోబిన్ పరీక్ష, షుగర్ లేదా బీపీ ఎక్కువ ఉండటం వల్ల తల్లి బిడ్డకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని తెలుసుకునేందుకు మూత్ర పరీక్ష చేస్తారు. కిడ్నీల పనితీరును తెలిపే క్రియాటనిన్ పరీక్ష, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలిపే పరీక్ష చేయించుకోవాలి. అవి కాకుండా థైరాయిడ్, హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి టెస్టులు చేయించుకోవాలి. హెచ్ఐవి, హెపటైటిస్ బి, సిఫిలిస్ బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది. దీనికి వైద్యుల సలహా మేరకు సరైన మందులు వాడాలి. షుగర్ ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఓజీటీటీ పరీక్ష అంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్ష 5వ నెలలో చేయించుకోవాలి. కొంతమంది మహిళలకు గర్భం దాల్చినప్పుడు మాత్రమే షుగర్ లేదా బీపీ ఎక్కువగా ఉంటుంది. బిడ్డ పుట్టాక నార్మల్ అయిపోతుంది. వీటినే గర్భస్థ మధుమేహం, గర్భస్థ రక్తపోటు అంటే గెస్టేషనల్ డయాబెటీస్, గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు. వీటిని ఖచ్చితంగా మందులు వాడాలి, లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం అవుతుంది. కొన్నిసార్లు బిడ్డకు ఏమైనా జన్యు లోపాలు ఉన్నాయేమో అని తెలుసుకునేందుకు డబుల్ మార్కర్ టెస్ట్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్ లేదా క్వాడ్రబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్త పరీక్షలను వైద్యులు సూచిస్తారు. జన్యులోపం ఉంటే ఈ రక్త పరీక్షల్లో తెలుస్తుంది. ఇవి 5 నెలలు నిండక ముందే చేయించుకోవాలి. ఒక్కోసారి తల్లి ఆరోగ్య పరిస్థితిని బట్టి 3 నెలల కంటే ముందే ఈ పరీక్ష సూచిస్తారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ డిటి అంటే డిప్తీరియా అండ్ టెటానస్ టాక్సైడ్స్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్ 2 సార్లు తీసుకోవాలి. మొదటి ఇంజెక్షన్ 3 నెలలు లేదా 4వ నెలలో తీసుకుంటే రెండో ఇంజెక్షన్ కనీసం 4 వారాలు ఆగి తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భిణీలందరూ ఖచ్చితంగా ఇంజెక్షన్ తీసుకోవాలి. లేదంటే బిడ్డకి, తల్లికి ధనుర్వాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ఇంజెక్షన్ కోరింత దగ్గును కూడా నివారిస్తుంది. గర్భం దాల్చడానికి ముందు సాధారణంగా తీసుకునే ఆహారం కంటే ఒక పూట ఎక్కువే తినాలి. బిడ్డకి సరైన పోషణ అందాలంటే రోజుకు కనీసం మామూలు కంటే 350 కిలో క్యాలరీలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ కూడా అదనంగా అవసరం పడుతుంది. దీనికోసం 2 గుడ్లు లేదా ఒక పెద్ద గ్లాసు పాలు ఆహారంలో అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. గర్భధారణ సమయంలో కూడా శారీరకంగా కలవచ్చు. కానీ భాగస్వామికి ఎలాంటి లైంగిక వ్యాధులు, ఇతరులతో లైంగిక సంబంధాలు లేకపోతేనే కలవాలి. లేదంటే లైంగిక వ్యాధులు గర్భిణీకి, ఆమె నుంచి బిడ్డకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. చివరి 3 నెలల్లో కలిస్తే గర్భంపై ఒత్తిడి పడి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గర్భిణి శారీరక పరిస్థితి, మానసిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట వేగంగా నడవడం చేయాలి. శరీరం, మనసు సహకరిస్తే ప్రసవ సమయం కంటే 2 వారాల ముందు వరకు ఉద్యోగం చేసుకోవచ్చు. ఎక్కువ మానసిక లేదా శారీరక ఒత్తిడి కలిగించే పనులు మానుకోవాలి. రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ప్రసవం అయ్యేటప్పుడు యోని చుట్టూ ఉండే కండరాలు చీల్చుకొని బిడ్డ పుడుతుంది. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు అంతకు ముందు నుంచి అక్కడ కండరాలు గట్టిపడేలా రోజు వ్యాయామం చేయాలి. దానిని కెగెల్స్ వ్యాయామం అంటారు. కొంతమంది మహిళలకి ఈ కండరాలు గట్టిగా లేక గర్భస్థ సమయంలో మూత్రంపై నియంత్రణ కోల్పోతారు. దగ్గినా, తుమ్మినా మూత్రం కారిపోతుంది. ఇలాంటి వారు కూడా ఈ వ్యాయామం రోజు చేస్తే మూత్రంపై నియంత్రణ వస్తుంది. పడుకుని లేచిన తర్వాత కూడా కాళ్ళు వాపులు కనిపిస్తూ ఉంటే పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా రక్తస్రావం అయితే కేవలం 2-3 చుక్కల రక్తం కనబడినా వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. జ్వరం వచ్చినా, మూత్రంలో మంటగా ఉన్నా, పొత్తు కడుపులో నొప్పి వచ్చినా, తలనొప్పి, కళ్ళు మసకబారడం, బిడ్డ కదలికలు తగ్గడం లేదా పూర్తిగా తెలియకపోవడం, ఫిట్స్, వీటన్నిటినీ ప్రమాద సంకేతాలు అంటారు. అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.